ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో భారీగా నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో ఆలూరి రమేష్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పట్టుబడిన నగదు ఎవరికి సంబంధించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఆలూరి సురేష్ ఇంట్లో పట్టుబడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో భారీగా నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆలూరి సురేష్ అనే వ్యక్తి ఇంట్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. పట్టుబడిన నగదు ఎవరికి సంబంధించిందనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మల్లికార్జున్, ఎంత సొమ్ము పట్టుబడి ఉండొచ్చు? ఈ ఎవరి ఆలూరు సురేష్? ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రజలకు సంబంధించి ఓట్లకు ప్రలోభపరుచుకునేందుకు కూడా ఇటు డబ్బు కానీ మద్యం కానీ అలాగే సంబంధించి వస్తువులు గృహగణాలకు సంబంధించిన వస్తువులు పంచేందుకు కూడా అభ్యర్థులు తమ కసరత్తు చేసుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగా సమాచారం మేరకు కొన్ని ఈ ఫ్లయింగ్ క్యాట్స్ కూడా తనిఖీలు చేస్తున్న దానిలో కూడా పట్టుబడుతున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాము. ఈ సంబంధించి ఈ రోజు చూసుకుంటే కనుక ఒక ప్రముఖ పార్టీకి చెందిన ఎవరైతే ఉన్నారో గొల్లపూడికి చెందిన ఆలూరి సురేష్ ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడం జరిగింది. దాదాపుగా కోట్లలోనే మనీ అనేది దొరికినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి మరొక 3 రోజుల్లో కూడా ప్రచారం అనేది ముగిపోతా ఉంది. తర్వాత మరో 2 రోజుల్లో పోలింగ్ అనేది జరగబోతా ఉంది. ఇటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోపక్క ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వస్తువుల రూపంలో కానీ అలాగే మద్యం కానీ డబ్బులు కానీ పంచే కార్యక్రమాలు ఆర్టీసీ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే డబ్బులు సమకూర్చుకుంటా ఉంటాయి. ఎక్కడో చక్క ఒక డంప్ అనేది చేసుకుంటా ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నప్పటికీ కొన్ని మార్గాల నుంచి కూడా నగదును అనేది తీసుకొస్తానే ఉన్నారు. నగదుతో పాటు ఇటు మద్యాన్ని కూడా తీసుకొస్తూనే ఉన్నారు. ఎక్కడైనా సమాచారం ఇస్తే కనుక వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికలకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది తిరుగుతూనే ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే అది దాడులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ దాడుల్లో భాగంగా నగదు కానీ మద్యం కానీ ఇట్లా వస్తువులు కానీ ఏమన్నా కూడా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే గొల్లపూడిలో భారీ స్థాయిలో కోట్లలోనే నగదు అనేది దొరికినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. ఇట్స్ టూ ఎర్లీ. ఇప్పుడే నగదు పట్టుబడినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. కోట్లలో పట్టుబడిందని తెలుస్తోంది. ఎన్ని కోట్లు, ఎంత డబ్బు అనేది స్టాటిస్టిక్స్ తెలియాలి. అలాగే ఎవరి సురేష్ అనేది కూడా తెలియాలి. సురేష్ అనే వ్యక్తికి ఏ పార్టీతో సంబంధం ఉంది, ఎందుకు ఈ డబ్బును ఇక్కడ దాచిపెట్టారనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ వివరాలు బయటికి రావు.